నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే హెల్త్. నేను ఝాన్సీ రాణి. ఇవాళ మన స్టూడియోకి ప్రముఖ సీనియర్ న్యూట్రిషనిస్ట్, అలాగే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్‌లో చదివి 10 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉన్న జ్యోతిర్మయి గారున్నారు. తనతో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. మజ్జిగ యొక్క బెనిఫిట్స్ చెప్పండి. ఎందుకంటే మజ్జిగ అనేది చాలామంది ఇప్పుడు కొత్తగా ట్రెండ్ చేస్తున్నారు దాన్ని. బిఫోర్ కన్నా. మనకి బిఫోర్ ఓల్డ్ టైమ్స్‌లో చూసుకుంటే గడ్డ పెరుగు కొంతమంది అలాగే ఇష్టపడి తినేవాళ్ళు. కొంతమంది ఏంటి అనంటే కడుపులో బాలేకపోయినా, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా అంతా తిన్నాక మజ్జిగలాగా తాగేస్తూ ఉంటారు. అవును. సో, ఎవరైతే ఇంకా తెలియని వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం మజ్జిగ యొక్క బెనిఫిట్స్. యాహ్! సో, మజ్జిగ అనగానే మీరన్నట్టు ట్రెడిషనల్ మజ్జిగ వేరే అండ్ ఇప్పుడు మనం చేసుకునే మోడర్న్ మజ్జిగ వేరే అనమాట. ఓకే. సో, జనరల్లీ ట్రెడిషనల్ మజ్జిగ కనుక మనం చూసుకున్నట్టయితే హోల్ మిల్క్ ఉంటుంది గదా! మిల్క్ పాలు అంటే ఓకే. ఫుల్ ఫ్యాట్ మిల్క్ అంటారు. ఓకే. సో, ఆ మిల్క్‌లో నుంచి మనము ఎక్స్ట్రాక్ట్ చేస్తాం కదా! మీగడని తీస్తాం గదా! మీగడని తీసిన తర్వాత దాన్ని బాగా చిలికి బటర్‌ని సెపరేట్ చేస్తాం. ఓకే. సో, బటర్‌ని సెపరేట్ చేసిన తర్వాత ఏదైతే వాటర్ ఉంటుందో అది బటర్ మిల్క్ అనమాట. ఓకే. దట్ ఓకే. ఈస్ ఓకే. వేర్ ద కాన్సెప్ట్ హాస్ కమ్ బటర్ మిల్క్ అని. ఓకే. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, పెరుగుని తెచ్చి ఒక స్పూన్ పెరుగేసుకొని, అందులో వాటర్ క్వాంటిటీ ఎక్కువ పెట్టేసుకొని, ఉప్పేసుకొని, కలిపేసుకొని తాగుతున్నాం. అది మజ్జిగ కాదా అండి మరి? అది కూడా మజ్జిగనే. ఓకే. కాకపోతే దిస్ ఈస్ అ ట్రెడిషనల్ మజ్జిగ అనమాట. ఓకే. పాతకాలంలో దీన్ని మజ్జిగ చేసేవాళ్ళు. దాన్ని ఓవర్ నైట్ పెట్టి మళ్ళీ మార్నింగ్ అలా తీసుకునేవాళ్ళు. ఓకే. ఓకే. సో, ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, మనం జనరలీ పాలు తీసుకుంటాం కదా! పాలల్లో మనకి లాక్టిక్ యాసిడ్ ఫర్మెంట్ అవ్వడానికి ఇస్తామనమాట. ఓకే. ఏమి యాడ్ చేస్తాం ఇందులో? లాక్టిక్ యాసిడ్ లాక్టోబాసిల్లస్ అనే ఒక ఇంపార్టెంట్ స్ట్రెయిన్ ఉంటుందనమాట. ఓకే. గుడ్ బ్యాక్టీరియా అంటాం. ఓకే. సో, ఈ గుడ్ బ్యాక్టీరియాని తోడులాగా ఇస్తున్నాం ఓకే. 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 రైట్. మిల్క్‌లో. అవును. కరెక్టే. సో, చేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది మనకది మొత్తం ఆ బ్యాక్టీరియా అనే కాలనీస్ అనేవి ఇంక్రీజ్ అయ్యి ఒక పర్టిక్యులర్ టెంపరేచర్‌లో, ఒక పర్టిక్యులర్ టైమ్‌లో మనకి మొత్తం మిల్క్ మొత్తం పెరుగులాగా ఫార్మేషన్ అయిపోతుంది. అవును. సో, అవును. ఈ ఫార్మేషన్ అయిన పెరుగుని కొంచెం తీసుకొని దాన్ని బాగా చిలికి దాంట్లోనే ప్రతి ఒక్క ఇంగ్రీడియెంట్ అంటే మీకు ఏది నచ్చితే అది ఇంకా డిఫరెంట్ వేస్ ఉన్నాయి. అంటే బటర్ మిల్క్‌ని చేయడానికి కూడా చాలా ఉంటాయన్నమాట. చాలా ఓకే. వేస్. సో, ఓకే. అలా చేసుకొని తీసుకుంటున్నాం అన్నమాట. సో, దీన్ని నార్మల్ ఇప్పుడు మోడర్న్ మజ్జిగ అని మనం చెప్పొచ్చు. సో, పాతకాలంలో అయితే అలా చేసేవాళ్ళనమాట. ఓకే. సో, ఇది చాలా బెనిఫిట్స్ వస్తుంది. ఎందుకు ఇక్కడ బెనిఫిట్స్ వస్తుందంటే, ఒక్క కప్పు మనం తీసుకున్నట్టయితే సుమారు 250 ml తీసుకుంటే 96 వరకి కిలో క్యాలరీస్ వస్తుంది. ప్రోటీన్ వస్తుంది, కార్బోహైడ్రేట్స్ వస్తాయి, కొంచెం ఫ్యాట్స్ కూడా వస్తాయి. అండ్ ఇంకొకటి మనకి ఇంపార్టెంట్ చేసే గుడ్ బ్యాక్టీరియా అనేది వస్తుంది. సో, ఓకే. ఇందాక నేను చెప్తాను లాక్టోబాసిల్లస్ అన్నాను కదా! సో, ఈ లాక్టోబాసిల్లస్ అనేది గుడ్ బ్యాక్టీరియా. ఓకే. గుడ్ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మన గట్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే. ఈ మధ్య చాలా మంది జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు. అవును. జంక్ ఫుడ్స్, ఫ్యాట్స్, సాచురేటెడ్, ట్రాన్స్ ఫ్యాట్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకోవడం వల్ల మన గట్‌లో ఉండే బ్యాడ్ బ్యాక్టీరియా అనేది ఎక్కువ పెరిగిపోతది. ఓకే. గుడ్ బ్యాక్టీరియా అనేది తగ్గిపోతుంది. సో, అలాంటి వాళ్ళు కనుక అంటే మీరు ఆల్రెడీ చాలా జంక్ ఫుడ్స్ తీసుకుంటున్నారంటే అట్‌లీస్ట్ మీరు రెగ్యులర్‌గా మజ్జిగని కన్జ్యూమ్ చేయడం వల్ల గుడ్ బ్యాక్టీరియా కంటెంట్ అనేది పెరుగుతుందనమాట. అండ్ దాని తోడుగా మీకు వాటర్ ఇప్పుడు జనరల్లీ మనకి ఎండాకాలం రాగానే వాటర్ డీహైడ్రేట్ అయిపోతారు. అవును. అండ్ ఈ మజ్జిగ కనుక తీసుకున్నట్టయితే డీహైడ్రేషన్ నుంచి బయటపడేస్తుందనమాట. డీహైడ్రేషన్ రాకుండా చూసుకుంటుంది. ఓకే. ఎందుకంటే దీంట్లో సాల్ట్స్ ఉంటాయి, గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. కావాలంటే కొంచెం మనం అల్లం వేసుకోవచ్చు. లేదంటే ఇంకా ఏదైనా పుదీనా గానీ, లేకపోతే జీలకర్ర గానీ ఇలాంటివన్నీ వేసుకోవచ్చు. ఇలాంటివన్నీ వేసుకొని మిక్సీ చేసి తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే. జనరల్‌గా మజ్జిగని ఏ టైంలో తీసుకుంటే ఎక్కువ మంచిగా వర్క్ చేస్తుందంటారు? ఎందుకంటే ఇప్పుడు మనకి హెల్త్ బాలేకపోతే మజ్జిగ తీసుకుంటాం, అది తెలిసిందే. అలా కాకుండా మనం రెగ్యులర్ రొటీన్‌కి కనుక మనం అలవాటు చేసుకోవాలంటే ఎప్పుడు తీసుకుంటే మంచిదంటారు? సో, మజ్జిగ అనేది ఆఫ్టర్ లంచ్ చాలా మంది తీసుకుంటారు. ఓకే. సో, నన్ను అడిగితే అవాయిడ్ ఇన్ ది ఈవినింగ్ టైమ్స్. ఓకే. ఈవినింగ్ టైమ్స్‌లో అవాయిడ్ చేసి మార్నింగ్ నుంచి ఆఫ్టర్‌నూన్ ఇలాంటి టైంలో, ఈవినింగ్ టైంలో అలా మనం మజ్జిగని తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. నైట్ టైమ్ అసలు పడుకునే ముందు తాగొచ్చంటారా? బటర్ మిల్క్ నైట్ టైమ్ కూడా తీసుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. బికాజ్ ఓకే. డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే బికాజ్ మనం జీలకర్ర యాడ్ చేస్తాం, అవును. కొత్తిమీర యాడ్ చేస్తాం,
మింట్ లీవ్స్ యాడ్ చేస్తాం. ఇవన్నీ డైజెషన్‌కి బాగా హెల్ప్ అవుతాయి. ఇన్ థాట్ వే యూ కెన్ టేక్. బట్ ఏంటంటే కొంచెం గ్యాప్ ఇవ్వండి. అంటే ఓకే. ఆల్రెడీ ఒక హెవీ మీల్ తీసుకున్న దాని తర్వాత వెంటనే కాకుండా ఒక 2 అవర్స్ గ్యాప్ ఇచ్చి పడుకునే ముందు కూడా తీసుకోవచ్చు. బట్ ఓకే. ఎవరికైతే జలుబు ఉందో, లేదంటే మీకు లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటుందో, ఎందుకంటే లాక్టోజ్ అనేది కొంతమందికి పడదనమాట. అవును. సో కరెక్టే. లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయాలి. జలుబు ఎక్కువగా ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయాలి. కొంతమందికి ఆస్తమా రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు మజ్జిగ రైట్. తీసుకున్న వెంటనే వాళ్ళకి ఇరిటేషన్ వస్తుంది. అవును. అవును. లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళకి కూడా గట్ ఇరిటేషన్ వస్తుంది. ఓకే. సో దానివల్ల వాళ్ళకి అనీజీగా ఉండడం, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువగా ఉండడం, అలాంటి వాళ్ళు అవాయిడ్ చేస్తే బెటర్. మిగతా వాళ్ళందరూ అయితే తీసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఓకే. మజ్జిగని మళ్ళీ వయసుతో సంబంధం లేకుండా పిల్లలకి కూడా ఇవ్వొచ్చంటారా? చిన్న పిల్లలకి వాళ్ళకి? యాహ్! చిన్న పిల్లలకి కూడా ఇవ్వొచ్చండి. బికాజ్ ఏంటంటే యాజ్ ఐ టోల్డ్ యూ డీహైడ్రేషన్ నుంచి బాగా కాపాడుతుంది. అండ్ దాంతో పాటు మనకి న్యూట్రియంట్స్ వైస్ చూసుకున్నట్టయితే కొంచెం కాల్షియం వస్తుంది. మళ్ళీ తర్వాత మెగ్నీషియం కొంచెం వస్తుంది. అండ్ దాంతో పాటు మనకి ప్రోటీన్ వస్తుంది. కొంచెం కార్బ్స్ వస్తాయి. కొంచెం ఫ్యాట్ వస్తుంది. సో ఇన్‌స్టెడ్ ఆఫ్ అంటే జనరల్లీ మనం ఏం చేస్తామంటే పిల్లలకి రాగానే ఒక మాజా గానీ, ఒక ఫ్రూటీ గానీ ఇలా ఇచ్చేస్తూ ఉంటారనమాట. సో దాని ప్లేస్‌లో ఇఫ్ ఐ టెల్ యూ మజ్జిగని రీప్లేస్ చేయడం అనేది చాలా బెస్ట్ ఆప్షన్. ఓకే. సో ఎలాంటి టెట్రా ప్యాక్స్ అయినా గానీ కూడా దాన్ని అవాయిడ్ చేసి ఇంట్లోనే మజ్జిగని ఈ మధ్య మజ్జిగ టెట్రా ప్యాక్స్‌లో కూడా వస్తుంది. బట్ అది కూడా అవాయిడ్ చేసి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తే బెటర్. ఎందుకంటే అడిటివ్స్ ఉంటాయి. ప్రతి ఒక్క టెట్రా ప్యాక్ గానీ ఏదైనా చాలా రోజులు ఉంటుంది అంటే ప్రిజర్వేటివ్స్ అయితే ఉంటాయన్నమాట. సో కంపల్సరీ దాన్ని అవాయిడ్ చేసి ఇంట్లోనే మజ్జిగ చేసుకొని పిల్లలకి గానీ, పెద్దవాళ్ళకి గానీ ఎలాంటి ఏజ్ ఉన్నా గానీ మీకు మజ్జిగ అనేది ఇవ్వడం మంచిది. ఓకే. అందులోనే లాస్ట్ ఒక క్వెషన్. ఇప్పుడు మజ్జిగ ఏమైతుందంటే కలిపి పెట్టుకుంటారు. ఏదో పనిలో పడి తాగకుండా ఉండిపోతారు. సో, ఆ మజ్జిగ కొంచెం పులుపెక్కుతుంది. అవును. సో, అలా పులుపెక్కిన మజ్జిగని తాగొచ్చంటారా? సో నన్ను అడిగితే తాగొద్దండి. ఓకే. ఇన్‌స్టెడ్ ఆఫ్ థాట్ నార్మల్‌గా అప్పుడే ప్రిపేర్ చేసుకొని తాగడం బెటర్. లేదు ఓకే. కొంతమంది ఏం చేస్తారంటే ఆఫీసెస్‌కి ఇలా వెళ్తారు కదా! ఆఫీసెస్‌కి వెళ్ళినప్పుడు అలాగే కలిపి పెట్టేసుకొని ఉంటారు. ఫర్ అవును. పర్టిక్యులర్ టైమ్ ఓకే. 2 హ్మ్. అవర్స్ ఆర్ 3 అవర్స్ అయితే ఓకే. వెంటనే మీరు ఆఫీస్‌కెళ్ళి కొంచెం టైం అయిన తర్వాత యూ కెన్ హ్యావ్ ఇట్. బాగా షేక్ చేసి మళ్ళీ తీసుకుంటే ఓకే. మరీ పులుపెక్కిన తర్వాత తీసుకోవడం అనేది మంచిది కాదు. ఓకే. ఓకే అండి. మజ్జిగ యొక్క బెనిఫిట్స్ అది ఎప్పుడు తీసుకోవాలి? ఎలా తీసుకోవాలి? దాని గురించి చాలా చక్కగా వివరించారు. థాంక్ యూ సో మచ్. వెల్కమ్.